అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారు కదా? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయన నిరంతరం మనల్ని కాపాడే దేవుడు అండి. ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం నిన్న కాల సమయం అంతా కూడా దేవుడు కాపాడి ఇదన మనకు బహుమానంగా కానిచ్చినాడు కదా. మన ఆయన కృతజ్ఞత చెల్లించాలి. మనం అనుదినం తప్పక యథాస్థితిగా మనము ప్రార్థించే వారం ఉండాలి ఆయన నామం బట్టి. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథంలో నుంచి 17వ అధ్యాయము 7వ వచనం. జెరెమియా చాప్టర్ 17 వర్సెస్ 7. జెరెమియా చాప్టర్ 17 వర్సెస్ 7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు చక్కని వాగ్దానం దేవుడికి మనకి అనుగ్రహించి ఉన్నాడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడంట. ఎందుకు ధన్యుడంటే ఆయన మనకి ప్రతి నిమిషంలో కూడా ఆశ్చర్యముగా ఉంటాడు, మనకి ఆదరణకర్తగా ఉంటాడు. ఆయన ఎత్తైన కోటగా కొండగా మనకి కుటుంబంలో ఉంటాడంట, మన గృహంలో ఆశ్చర్యముగా ఉంటాడు. ఆశ్చర్యం అంటే ఏం చెప్పండి? ఆశ్చర్యము అనగా ఆశ్రయము ఒక మందిరము, ఒక చూడండి, ఒక నివాసము, ఒక హాస్టల్. ఇలాగా ఆశ్రయం అంటే నివాసం చేసేటువంటి ఆ స్థలాలు, గృహము, ఆశ్రయము, కళాశాల, ఇవన్నీ కూడా చూడండి మందిరము ఇలాగా చెప్పుకోవచ్చు. ఆశ్రయముగా ఇలాగా దేవుడు మనకి ఒక కోటగాను ఒక ఆశ్రయముగా ఉంటాడంట. మనకి దేవుడు మనం నివాసం చేసే ఆశ్రయముగా దేవుడు ఉంటాడు మనకి. హల్లెలూయా కదా. ఆయన పరిశుద్ధానికి మహిమ చెల్లించాలి కదా. మనము యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడంట, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 33లో 12వ వచనం కూడా చూడండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఆయన మనం స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఇంకా ధన్యులమే. ఆయన జనుల నుంచి మనం స్వాస్థ్యంగా సపరేట్ చేసి చూడండి, గొర్రెలను మేకలను సపరేట్ చేసినట్లు ఈరోజు మనమల్ని, ఆయన బిడ్డలైన మనమల్ని చూడండి సపరేట్ చేశాడు. ఆ మేకలను సపరేట్ చేశాడు, గొర్రెలమైన మనమల్ని. ఆ కాపరి, ఆ ప్రధాన కాపరి కదా. ఈరోజు మనల్ని ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా ఈరోజు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం నిజముగా ఎంతో ధన్యులమండి. ఆయన మనకు ఆశ్చర్యముగా ఉండబోతున్నాడు మన కుటుంబానికి. ఈరోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దుఃఖంలో ఉన్నావా, శ్రమంలో ఉన్నావా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావా, ఈరోజు నీకు ఆశ్చర్యంగా ఉంచానంటున్నాడు దేవుడు. ఆయనే ఒక గృహముగా, ఒక కోటగా నిన్ను ఉండి ఆయన ఆ గృహంలో నిన్ను చేర్చుకోబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు చెప్తుంది కదా దేవుని లేఖనాలు. కీర్తన గ్రంథము చూడండి 28, 7, 8 వచనాలు చూడండి. కీర్తన గ్రంథంలో 28, 7, 8 వచనాలు చక్కగా, ఎంత చక్కగా రాయబడింది చూడండి. 28, 7, 8 వచనాలు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగను. చూడండి, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయము కలిగను. మన దేవుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. మన రాజు అయినటువంటి దావీదు గారు చూడండి, యెహోవా నాకు ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనక నాకు సహాయం కలిగను. ఈరోజు మన హృదయం ఆయన యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక వస్తే ఆయనే మనకు సహాయమును, ఆయనే మనకు ఆశ్రయమును, ఆయనే మన కేడమునై ఉంచాడు. మనకు సహాయం కలిగేటట్లు చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మనకు సహాయం కలగబోతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంతేకాకుండా చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 46:1. కీర్తన గ్రంథంలో 46:1లో కూడా చక్కగా ఒక మాట రాయబడింది. 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకున్న సహాయకుడు. ఈరోజు నీ ఆపత్తులో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఈరోజు నువ్వు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను విడిపిస్తాడని నమ్మకం పెట్టి ఉన్నావా? ఖచ్చితంగా ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట మిక్కిలి స్వచ్ఛమైనది, ఆయన మాట మిక్కిలి నిర్మలమైనది. ఆయన నమ్ముకున్న ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నా దేవుడు వస్తాడు అని ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా నీ ఆపదలో ఆయన వచ్చి నిన్ను విడిపిస్తాడు. ఆపదలో నుంచి, ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడు, ఆ అప్పుల్లో నుంచి విడిపిస్తాడు, ఆ యొక్క జగడంలో నుంచి విడిపిస్తాడు. కుటుంబంలో సమాధానం నీకు కలిగేటట్లు చేస్తాడు దేవుడు. ఆయనే మనకు ఆశ్రయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకొక మాట కూడా చూడండి. కీర్తన గ్రంథంలో నుంచి 59:16. కీర్తన గ్రంథం 59:16లో కూడా చక్కగా రాయబడింది చూడండి. 59:16లో
నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. చూడండి, ఇందాక 46 కీర్తనలో ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. ఇక్కడ ఆపద్దినమున నాకు ఆశ్రయము నీవు. చూడండి, ఆశ్రయముగా ఉన్నావు. నీవు నాకు ఎత్తైన కోట. అండి, కోట గుమ్మములు ఎలాగుంటాయి? ఎత్తైన కోటగా ఉంటాడంట దేవుడు మనకి. ఆ ఎత్తైన కోటను దాటుకొని ఏ ఊరు రాలేడు, ఏ దుష్టుడు రాలేడు, ఏ శ్రమ రాదు, ఏ ఇరుకు ఇబ్బందులు మనకు రావు. ఆయన సమాధానంగా పరలోక ఆశీర్వాదాలు నింపుతాడు. సమాధానం, సంతోషము, చక్కని నిద్ర, మంచి ఆరోగ్యము, జీర్ణశక్తి, అవన్నీ కూడా పరలోక ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు అలాగుంటాయి. కాబట్టి ఆయన ఆపద్దినమున మనకి ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు దావీదు అంటున్నాడు, ఆపద్దినమున నాకు ఆయన ఆశ్రయము. ఈరోజు మనం చెప్పగలగాలి, ఆపత్కాల సమయమున ఆయన నమ్ముకునేదగిన సహాయకుడు. ఆపద్దినమున నాకు ఆయన ఆశ్రయము. ఆయన నాకు ఎత్తైన కోటగా ఉంటాడు, నన్ను కాపాడుతాడు నా దేవుడని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉంటావో ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడు, అప్పుల నుంచి వేస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు. ప్రతి విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విశాల స్థలమైన నడిపిస్తాడు. దేవుడు ఆయన ఆశ్రయముగా నువ్వు చేసుకోవాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని నమ్మిన నేను ధన్యులమి. ఈరోజు ఇంకా నీవు దేవుడి పైన నమ్మకం పెట్టలేదా? ఆ దేవుడి పైన నమ్మిక ఉంచలేకపోతున్నావేమో. ఊరికి పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తువుగా ఉంటున్నాము. ఈ రోజు నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొడుకు కుమారుడిగా మనం ఉన్నామంటే, ఆయన నమ్ముకున్నామంటే, ఆయన ఈరోజు మనకు ఆశ్చర్యంగా ఉండబోతున్నాడు. ఆయన ఎత్తైన కోటగా ఉంటాడు. ఆపద్దినమున ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉంటాడు. ఆయన నమ్ముకున్న సహాయకుడు. ఆయన నిశ్చయముగా ఎవరు కూడా సహాయం చేస్తారని నమ్మితే వాళ్ళు మోసం చేయొచ్చు, కానీ మన ప్రభు ఎప్పుడు కూడా మోసం చేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా సహాయం చేసే సహాయకుడు. ఆపత్కాల సమయంలో ఆయన నమ్ముకోవచ్చు. మనం ఖచ్చితంగా నా ప్రభు ఖచ్చితంగా నడిపిస్తాడు, ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నన్ను మరి గట్టెక్కిస్తాడు, ఖచ్చితంగా నన్ను ఈ యొక్క చూడండి ఈ యొక్క సెలయేరులు దాటిస్తాడు, ఈ కొండలు దాటిస్తాడు, ఈ కొండంత శ్రమ నా ఎదురు నుంచి తొలగిస్తాడు దేవుడు అని ఆయన నమ్ముకోవచ్చు. నువ్వు ఖచ్చితంగా ఆపదలో కొండంత సమస్య ఉన్నా కానీ ఆయన నమ్ముకున్నామంటే ఖచ్చితంగా నిన్ను ఆయన శ్రమలను విడిపిస్తాడు, తప్పిస్తాడు. నీ నమ్మకం ఏది కూడా వ్యర్థము కాదు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతేకాకుండా 61 కీర్తనలో కూడా చూడండి 3వ వచనం, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగ యుగములలో. చూడండి, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. చూడండి, ఆయన మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు కదా. ఇర్మీయా భక్తుడు కూడా చెప్తున్నాడు, ప్రవక్త, ఆయన నమ్ముకుంటామంటే ఖచ్చితంగా నీకు ఆశ్రయంగా ఉంటాడు దేవుడు. అదే మాదిరి దావీదు కూడా ఏమన్నాడంటే, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట నాకు బలమైన కోటగా నుంటివి. చూడండి, శత్రువుల ఎదుట ఆయన బలమైన కోటగా ఉంటాడు. ముందు ఆయన కోట ముందు ఉన్నదంటే మనల్ని ఆ కోట తప్పించుకొని మనకి శత్రువు మన ఎదురు రాలేడు. హల్లెలూయా, దేవుని చూసి సాగిరపడాల్సింది అందరూ. శత్రులు దేవుని ఎదురు గడగడ రావాల్సిందే, ఆయన దాటుకుని ఏది కూడా రాలేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. కొత్తవారు చూసినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అనేక విషయాలు దేవుడు నాకు బయలుపరిచిన విషయాలన్నీ కూడా మీతో మాట్లాడడానికి మంచి అవకాశం ఇది. వినడానికి మీరు కూడా హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నేను యెహోవాను నమ్ముకున్న వారు ధన్యులు. మనమందరం కూడా ఎంతో ధన్యులమే. నిజంగా ఆయన మనకు ఆశ్చర్యంగా ఉంటాడు. ఆపత్కాల సమయంలో నమ్ముకునేదగిన సహాయకుడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు మాకు నాయన నువ్వు ఆశ్చర్యముగా ఉంటున్నావు. మీ ఘనమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని నమ్మిన మేము ఎంతో ధన్యులం ప్రభా. నిజంగా మమ్మల్ని స్వాస్థ్యం ఏర్పరచున్నందుకు నిజంగా మేము ఎంతో ధన్యులమి ప్రభా. వీడి చూస్తున్న అందరి జీవితాల్లో ఈరోజు నువ్వు ఆశ్రయంగా ఉండండి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉండండి, నీవే ఆశ్రయము దుర్గముగా ఉండండి స్వామి. కృప చూపించండి. ఇరుకుల ఇబ్బందులు శ్రమలో ఉన్న వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి, అప్పుల బాధను విడిపించండి, శ్రమలో నడిపించండి, కుటుంబంలో సమాధానం ఐక్యత కలిగించి నాయన నువ్వు ఆశ్చర్యపురముగా ఉండండి. అది ఎత్తైన కోటగా ఉండండి. శత్రువులు ఎదుట నువ్వు ఎత్తైన కోటగా ఉంటానన్నావు. ఈ వాగ్దానం నెరవేర్చిన ఆయన సహాయం తెచ్చండి, బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నాం. వివాహం కాని వారు వివాహం తెచ్చండి, గర్భం లేని వారు గర్భం తెచ్చండి, ఉద్యోగం లేని వారు ఉద్యోగం తెచ్చండి, కుటుంబంలో సమాధానం నెమ్మది తెచ్చండి. ఎవరైతే రోగాలతో బాధపడుతున్నారో ఆయా మీ గాయప నష్టాలతో ముట్టి వారిని స్వస్థపరిచి దినమని ఆయన వాగ్దానం చూసి ఆమె వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగించిన ఆయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ఇక ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.